మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. గత 4 దినముల నుంచి పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటూ పేరు ఊరు లేకుండా పొద్దుటూరు నంద్యాల వదిరారెడ్డి గారి పైన అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మేము ముగ్గురం వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఇంకా ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ పొద్దుటూరులో నంద్యాల వదిరారెడ్డి గారి పైన పొద్దుటూరు పెద్ద ఆయన వదిరారెడ్డిని లోకేష్ బాబు గారు మందలించినాడు అని ప్రెస్లో అనవసరంగా ఈ రకంగా ఆయన యొక్క ప్రతిష్టను భంగం కల్పించే విధముగా ప్రెస్ మీట్ పెట్టకుండా, పేరు ఊరు చెప్పకుండా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నాడు. దీనికి మాకు బాధ కలిగి ఈరోజు మీకు ప్రెస్ మీట్లో వాస్తవాలు చెప్పడానికి వరకు ప్రెస్ మీట్. నేను చెప్పేది ఒకటే, ప్రజలకు నేను వినిపించుకుంటున్నా. పొద్దుటూరులో ఉన్న ప్రజలందరికీ వరదరారెడ్డి ఎమ్మెల్యే గారి గురించి, ఆయన ఈ ప్రతిష్ట గురించి, ఆయన మనసు గురించి, ఆయన చేసే పాలన గురించి ప్రజలందరికీ తెలుసు. 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు ఆదరించి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించాడంటే ఆయన మనసును ఆకట్టుకొని ప్రజలు ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఈ యొక్క దుర్మార్గులు పార్టీని ప్రతిష్ట దెబ్బతీసే విధముగా కొంతమంది తయారయ్యి పార్టీలో ఉందని చెప్పుకుంటూ పార్టీని ప్రతిష్ట దెబ్బతీసే వ్యక్తులు ఉండడం మనకు చాలా బాధాకరమైన విషయం. వైసీపీ పార్టీ వాళ్ళతో చేయగలిపి గత ఎలక్షన్లో వాళ్ళతో చిట్టా పట్టాలు వేసుకొని పొద్దుటూరు వరదరారెడ్డి తెలుగుదేశం పార్టీని ఓడియాలని ఏకైక లక్షణంతో ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. అప్పుడు కూడా నంద్యాల వరదరారెడ్డి ప్రజల యొక్క మంచితనంతో తీర్పు ప్రజలు బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించడం జరిగింది. అయినా ఈరోజు మా అందరికి బాధ ఒకటే చెప్తున్నాం. ప్రతిపక్షం వాళ్ళు అధికారంలో ఉన్న మా పైన ఎన్ని దూషణలు చెప్పినా కూడా మేము సమాధానం చెప్పేదానికి ఎన్ని వేళలా సిద్ధంగా ఉన్నాం. ఇంటిలోనే ఉన్న సమస్యలో ఏమి ఆధారం లేకుండా అబాసు పాలు చేయాలనే ఉద్దేశంతో పొద్దుటూరులో ఒక వ్యక్తి ఈ రకంగా తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో వేయడము చాలా బాధాకరం. ఆ యొక్క తప్పుడు ప్రచారం ఇక మీదట మీరు మానుకోవాలనేది మేము బహిరంగ సవాల్ ఇస్తున్నాం. బస్తీమే సవాల్. నువ్వు వరదరారెడ్డి కానీ కొండారెడ్డి గారి మీద ఏదైనా ఆరోపణలు ఉంటే రుజువు చేయి. రుజువు చేసిన వాడు మొగోడుగాను రుజువు చేస్తే నీ కాళ్ళకు మేము దండం పెడతాం. కాళ్ళకు దండం పెట్టడానికి కూడా మేము సిద్ధమే. ఈ సవాళ్ళను స్వీకరిస్తావా? ఛాలెంజ్. ఒక చిన్న ఆధారం, వరదరారెడ్డి గారి పైన కానీ ఆయన కుమారుడు కొండారెడ్డి గారి పైన అవినీతి ఆరోపణలు కానీ ఇతరత్ర భూమి వివాదంలో కానీ ఏమైనా ఒక చిన్న ఆరోపణలో రుజువు పరుస్తే నీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. పదే నేను చెప్తున్నా. ఇంకపోతే ఇటీవల రాష్ట్రంలోనే 10 మంది ఎమ్మెల్యేలలో మన పొద్దుటూరు పెద్ద ఆయన ఒక్కడిగా భావించి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు కూడా ప్రశంసించినాడు. ఈ ప్రశంసించడంలో పొద్దుటూరులో ఉన్న ప్రజలందరూ కూడా మేము సంతోషపడినాం. మా ఎమ్మెల్యే గారికి ఇంత గౌరవం తగ్గింది, రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే మన పెద్దానికి ఇంత గౌరవం తగ్గిందని ఎంత ఆనందపడినాం, సంతోషపడినాం. కానీ మా ఊర్లో ఉండి మా పార్టీ అని చెప్పుకొని ఈ యొక్క అసత్య ప్రకటనలు చేస్తుంటే మాకు బాధ కలుగుతుంది. అయ్యా, ఇంకమైతేనైనా ఈ అసత్య ప్రకటనలు మానుకోకపోతే తగిన బుద్ధి శాంతికి మీరు బాధ్యులుగా ఉంటారు.
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ. ఈ పార్టీలో మీరు ఈ రకంగా ప్రచారాలు చేస్తుంటే, పార్టీని దెబ్బతీసే విధంగా ప్రచారాలు చేస్తే మేము హైకమాండ్ రాష్ట్ర అధ్యక్షులు గారు గౌరవ పల్లా శ్రీనివాసులు గారికి కూడా మేము ఫిర్యాదు చేస్తాం. మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం మేము, అయ్యా ఇటువంటి దుర్మార్గుల పైన మీరు చర్య తీసుకోండి, పల్లా శ్రీనివాసులు గారికి కూడా ఫిర్యాదు చేయండి అని మా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతాం. దీనిపైన ఇంకా మీదట అసత్య ప్రకటనలు చేస్తే మేము ఊరుకుంటే ప్రసక్తే లేదు. మొగసిరి మొగోడైతే ప్రెస్ మీట్కి వచ్చి వాస్తవాలను చూపించి మాట్లాడితే వాడు నిజాయితీ పరుడు. కావున ఈ ప్రెస్ మీట్లో నేను అతనికి మళ్ళా ఒకసారి హెచ్చరిక చేస్తూ, ఇటువంటి ప్రెస్ మీట్లో పెట్టే ఇటువంటి వాస్తవాలు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ చేస్తే మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా ఎమ్మెల్యే గారికి చెప్పి వారిపైన కూడా కేసు నమోదు చేయవలసిందిగా మేము ఎమ్మెల్యే గారిని కోరుతాం. కావున ఈరోజు ఈ ప్రెస్ మీటు మీ అందరికి తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం. అజ్ఞాత వాసి పేరు ఊరు పేరు లేకుండా ప్రెస్ మీట్ అతను సోషల్ మీడియాలో వైరల్ చేయడం అయింది. మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అతని పైన ఎవరు ఏమి అని తేల్చాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి అప్పుడు ఇవన్నీ బయటపడతాయి. ఎవరు చేసినారు, ఏ పేరు మీద వచ్చిందనేది వాస్తవాలు బయటకు వస్తాయి. కావున నేను ఈ అవకాశం కల్పించిన మా మిత్రులకు నమస్కారాలు చేసుకుంటూ విరమించుకుంటున్నాను. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.